వరంగల్ ఎయిర్పోర్ట్ తో ఇంకో 3 పోర్టులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది తెలంగాణ ప్రభుత్వం. రక్షణ రంగానికి చెందిన 200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రిక్వెస్ట్ చేసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతూ రాష్ట్ర అవసరాలను వారికి తెలియజేస్తున్నారు. ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీకి అభినందనలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. హైదరాబాద్ లో రక్షణ రంగానికి చెందిన 200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రాజ్నాథ్ సింగ్ ను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని బాపుఘాట్ దగ్గర మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం రక్షణ శాఖ స్థలాలను కేటాయించాలని కోరారు. అంతకుముందు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును సీఎం బృందం కలిసింది. వరంగల్ దగ్గర మామ్నూర్ సహా మరో 3 ఎయిర్పోర్టులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. వరంగల్లో ఎయిర్పోర్టు నిర్మాణానికి మరో 253 ఎకరాల స్థల సేకరణ అవసరముందని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి కోరారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. భూసేకరణ పూర్తవగానే ఎయిర్పోర్టును నిర్మిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీనిచ్చారు. కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్లలో ఎయిర్పోర్టులు నిర్మించాలన్న విజ్ఞప్తిపై అధ్యయనం చేశాక నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతకుముందు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. వైనాడ్ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచిన ప్రియాంకకు అభినందనలు తెలిపారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిశారు రేవంత్ రెడ్డి. రైతుల బోనస్ బకాయిలు క్లియర్ చేసే అంశంపై ఢిల్లీ నుంచే కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. మిల్లర్లు ఇబ్బంది పెడితే వారిపై కేసులు పెట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సన్నధాన్యం, దొడ్డు ధాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రాష్ట్ర అవసరాలకు 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని, ఇప్పటి వరకు 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే సేకరించారని సీఎం అన్నారు. వెంటనే ధాన్యం సేకరణ పూర్తి చేయాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.